హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పలుకే బంగారం అయిన సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ ఏం జరిగింది ఏంటి చెప్పేయడానికి అయితే వచ్చేసాను అనమాట. నేను సీరియల్ చెప్తూ ఉంటాను, మీ పని మీరు చేసుకుంటూ నేను చెప్పే సీరియల్ వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అరుణ సీరియల్ బాగుంది, చక్కగా ఉంది, అర్థమవుతుంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా ఒక్క బాధేసేయండి. ఇంకా బాబీ కనపడలేదని చెప్పేసి స్వర వెక్కిలి పెట్టి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే అక్కడ సన్నీ అలాగే ఇంద్ర ఉంటారు కదా. సన్నీ అంటూ ఉంటాడు, అమ్మ నువ్వు అలా ఏడవమాకమ్మ, నువ్వు ఏడిస్తే అస్సలు బాగోలేదు. ఇంకా బాబీ ఎక్కడున్నా సరే జాగ్రత్తగా తిరిగి వస్తాడు. అలాగే కైలా హ్యాపీగా కోలుకుంటుంది, మన ఇంటికి వస్తుంది, అందరితో కలిసి ఆడుకుంటుంది. నువ్వు బాధపడమాకమ్మ ప్లీజ్ అమ్మ, నేను చెప్తున్నాను కదా. ఇంకా బాబీ వస్తాడు, అలాగే కైలా కూడా కోలుకుంటుంది, నువ్వు ఏడవమాకమ్మ అని చెప్పేసి చాలా చాలా బతిమలాడుతూ చెప్తూ ఉంటాడనమాట. ఇంకా స్వర సన్నీని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ఇంద్ర అంటూ ఉంటాడు, స్వర గారు మీరు ఇంకా ఏడవమాకండి, ఆల్రెడీ పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చాము, వాళ్ళు అన్ని ప్లేసుల్లో కూడా వెతుకుతున్నారు, బాబీ ఎక్కడ కనపడ్డా వెంటనే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఇక్కడికి తీసుకొని వస్తారు అనేసి ఇంద్ర స్వరాకి చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి ఆహా అలాగే ఇంద్ర వాళ్ళ పిన్ని ఇద్దరు కూడా వచ్చి వింటూ ఉంటారనమాట. వీళ్ళే కదా పాపం బాబీని వేరే చోటకి పంపించేసింది, అక్కడ అమ్మవారు ఉన్నారు, నీకు హెల్ప్ చేస్తారు, కైలా కోలుకుంటుంది అనేసి. ఆహా అబద్ధం చెప్తుంది కదా, నిజంగానే అమ్మవారు ఉన్నా సరే అక్కడ చాలా దూరం, బాబీ ఒక్కడే వెళ్తాడు కదా పాపం. ఇంకా మొత్తానికి బాబీ కనపడకుండా వెళ్తే స్వర కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది, మేము హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనే ఊహతోటి మొత్తానికి అక్కడి నుంచి బాబీని పంపించేస్తారనమాట. ఇంకా స్వర అలాగే ఏడుస్తూ ఉంటే ఇంద్ర చెప్తూ ఉంటాడు, ఇంకా మీరు ఇంటికి వెళ్ళండి స్వర గారు, ఇంటికి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోండి, అసలు భోజనం చేయట్లేదు, మీరు వాటర్ కూడా తాగట్లేదు, ఇంటికి వెళ్ళండి ముందు అని చెప్పేసి అంటూ ఉంటే లేదు ఇంద్రా గారు ప్లీజ్ అండి, నేను కూడా బాబీని వెతుకుతున్నారు కదా, నేను కూడా వస్తాను ప్లీజ్ ఇంద్రా గారు ఒప్పుకోండి అనేసి అంటూ ఉంటే స్వర నేను ఎందుకు చెప్తున్నాను ఒక్కసారి అర్థం చేసుకో అనేసి అంటూ ఉంటే ఇంకా స్వర ఏం పలకకుండా ఉంటుందన్నమాట. ఇంకా మీరు అందరూ బయలుదేరండి, సన్నీ నువ్వు కూడా వెళ్ళు, స్వరమ్మకు కొంచెం తోడుగా ఉంటావు కదా, అందుకోసం నువ్వు కూడా వెళ్ళు అంటూ ఉంటే ఇంకా అప్పుడు స్వర అంటూ ఉంటుంది, అందరం ఇంటికి వెళ్ళిపోతే ఇక్కడ కైలాని ఎవరు చూసుకుంటారు అని ఇంకా స్వర ఇంద్రాని అడుగుతూ ఉంటే సన్నీ అంటూ ఉంటాడు, నాన్న నేను ఇక్కడే ఉంటాను నాన్న కైలా దగ్గర ప్లీజ్ నాన్న అని చెప్పేసి సన్నీ కూడా ఇంద్రాని అడుగుతూ ఉంటే అప్పుడే ఇంద్ర చెప్తూ ఉంటాడు, పిల్లలు ఎక్కువసేపు హాస్పిటల్లో ఉండకూడదు, అర్థం చేసుకో సన్నీ, నేను ఎందుకు చెప్తున్నాను కాబట్టి నువ్వు స్వరమ్మతో పాటు ఇంటికి వెళ్ళిపో, స్వరమ్మకి తోడుగా ఉండు, కొంచెం తను బాధపడకుండా ఉంటుంది కదా, నువ్వు తోడుగా ఉంటే అని చెప్పేసి ఇంకా ఇంద్ర సన్నీకి ఒప్పిస్తాడు. అలాగే వాళ్ళ పిన్నితోటి పిన్ని స్వరాని సన్నీని ఇంటికి తీసుకొని వెళ్ళండి జాగ్రత్త అని చెప్పేసి అందరినీ ఇంటికి అయితే పంపించేస్తాడనమాట. ఇంకా పాపం ఈ బాబీ నడుస్తూ ఇంకా ఎలాగైనా సరే కైలాని జాగ్రత్తగా కాపాడుకోవాలి, అమ్మ దగ్గరికి చేరుకోవాలి, అమ్మకి కైలా గురించి చెప్పాలి, కైలాని త్వరగా కోలుకొని జాగ్రత్తగా మా ఇంటికి వచ్చేసేటట్టుగా చేయమని అడగాలి, స్పీడ్గా వెళ్ళాలి అని చెప్పేసి పాపం గసపెట్టుకుంటూ ఆ బుడ్డోడు రోడ్డు మీద అలాగే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడనమాట. ఇంకా ఈలోపే ఇంద్ర వాళ్ళ పిన్ని ఉంది కదా, ఆ పిన్ని వాళ్ళ తమ్ముడు ఉన్నాడు కదా, వాడు గుడి దగ్గరికి వెళ్తే ఒక ఆవిడ అడ్రస్ కాదు నువ్వు భవానీపురం వెళ్ళు, అక్కడికి వెళ్ళి అమ్మకి చెప్పుకుంటే కైలా త్వరగా కోలుకుంటుంది అని చెప్పేసి అమ్మవారు చెప్పటం అతను వింటాడు కదా. కాబట్టి భవానీపురానికి బాబీ వెళ్ళే రూట్లో మొత్తానికి అందరు కూడా రౌడీలని పెట్టించేస్తాడనమాట. చాలామంది రౌడీలని పెట్టించేసి బాబీ ఎక్కడ కనపడ్డా సరే వాడిని మీకు వీలైనంత త్వరగా మీరు వాడిని పంపించేసేయాలి పైకి, లేదంటే ఇంక ఏం చేస్తారో అది మీ ఇష్టం, మొత్తానికైతే ఇదిగో అని చెప్పేసి రౌడీలను మాట్లాడుతూ ఉంటాడనమాట. పలానా భవానీపురానికి వీడు వెళ్తున్నాడు, వీడు ఎక్కడ కనపడ్డా సరే వీడిని లేపేసేయండి అని చెప్పేసి ఇంకా రౌడీలకి డబ్బులు ఇచ్చి బాబీ ఫోటో మరీ మొత్తానికి రౌడీలకి షేర్ చేసేసి ఎక్కడికక్కడ భవానీపురానికి వెళ్ళే రూట్ అంతా కూడా రౌడీలను పెట్టి ఇచ్చేస్తాడు. పాపం బాబీకి ఆ విషయం తెలియదు కదా, అమ్మ ఇంకా ఆవిడ చెప్పింది కాబట్టి నేను త్వరగా వెళ్ళి కైలాని ఎలా అయినా కాపాడుకోవాలి అని చెప్పేసి వాడు ప్రయత్నం కొద్దీ వాడు పరిగెత్తుకుంటూ ఉంటాడనమాట. ఈలోపే అక్కడ ఒక ముసలాయన కనపడతాడు, ముసలాయన కూడా రౌడీయేనమాట. ఇంకా అతను ఏదో చేపలు పట్టుకునే వాళ్ళ సంచి ఒకటి తీసుకొని అక్కడే కూర్చొని బాబీ రావటం గమనించి ఇంకో ఆ పిల్లోడు ఈడే కదా, వీడిని ఎలాగైనా సరే ఇక్కడే లేపేయాలి అని చెప్పేసి ఒరే మనవడా ఆగు అనేసి అనగానే పాపం పెద్ద ఆయన పిలిచాడు ఏంటో అని చెప్పేసి బాబీ ఆగుతాడు
ఆగుతాడనమాట. ఆగిన తర్వాత ఏంటి తాత అనేసి అడుగుతూ ఉంటే, ఎక్కడికి రా అలా గసపెట్టుకొని పరిగెత్తుకుంటూ పోతున్నావు, ఇదిగో కొంచెం ఈ మంచినీళ్ళు తాగు, ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు తర్వాత చెప్తూ ముందు ఈ మంచినీళ్ళు తాగు అని చెప్పేసి తన చేతిలో ఉన్నటువంటి బాటిల్ ఇస్తాడనమాట. బాబీ అంతసేపు పరిగెత్తాడు కదా, ఆ గసతోటి పాపం ఆ ముసలాయన ఇచ్చినటువంటి వాటర్ మొత్తం తాగేస్తాడనమాట. ఇంకా తాగిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నావు మనవడా ఏంటి అనగానే, తాత నా ఫ్రెండు కైలా అనే అమ్మాయికి బాగోలేదు తాత, భవానీపురం వెళ్తే అక్కడ అమ్మవారు కూడా మనం కోరుకున్న కోరికలన్నీ తీరుస్తుంది కదా, నా కైలా త్వరగా కోలుకోవాలని నాకు ఆశ, అందుకని భవానీపురం వెళ్తున్నాను తాత, ఇంక ఉంటాను తాత అని చెప్పేసి పరిగెత్తబోతూ ఉంటే అప్పుడే ఆ పెద్దాయన అంటూ ఉంటాడు, ఒరే భవానీపురం వెళ్తున్నావా, ఇక్కడి నుంచి భవానీపురం చాలా దూరం రా, అది కాకుండా ఆ గుడి పక్కనే మా ఇల్లు ఉంటుంది, కాబట్టి నిన్ను అడ్డదారిలో తీసుకొని వెళ్ళాననుకో త్వరగా వెళ్ళిపోతావు, నీ ఫ్రెండ్ని త్వరగా కాపాడుకోవచ్చు, కాబట్టి నేను నిన్ను తీసుకొని వెళ్తాను, నాతో పాటు వస్తావా అని చెప్పేసి ఆ పెద్ద ఆయన బాబీని అడుగుతూ ఉంటాడనమాట. బాబీ ఏం చెప్పాలో అర్థం కాక, సరే అడ్డ రోడ్డు అంటున్నాడు, త్వరగా వెళ్ళొచ్చు అంటున్నాడు కదా, ఈ తాత మంచోళ్ళలాగున్నాడు, తాతతో సరే అందామని చెప్పేసి, సరే తాత నీతో పాటు వస్తాను, నన్ను త్వరగా తీసుకెళ్ళి తాత, పద తాత వెళ్దాం అని చెప్పేసి ఆడావిడి చేస్తూ ఉంటే వాడేమో రౌడీ అయిపోయి ఆ పెద్ద అయినా ఎలాగైనా సరే బాబీ గారిని చంపేయాలని ప్లాన్ తోటి, ఇదిగో మా జీవనాధారము చేపలు పట్టడమే కాబట్టి అదిగో చెరువు పక్కనే ఉంది, 2 చేపలు గబగబా పట్టుకొని నేను తీసుకొని వెళ్తాను, ప్లీజ్ రా, ఇవి 2 అమ్ముకుంటేనే కదా మాకు డబ్బులు వచ్చేది అని చెప్పేసి అనగానే, బాబీ కొంచెం జాలిగా అవును కదా పాపము అంటున్నాడు కదా అని చెప్పేసి, సరే తాత త్వరగా పడతావా అనేసి అనగానే, ఇదిగో చిటికులో పట్టేస్తారా అనేసి ఇంకా పెద్ద ఆయన బాబీకి జవాబు చెప్తాడు. బాబీ ఆ పెద్ద ఆయన మాట్లాడి నమ్మి సరే సరే అని చెప్పేసి ఆ చెరువు దగ్గరికి వెళ్తారు. గాలం ఏ తాత త్వరగా ఏ తాత అనగానే ఆ పెద్ద ఆయన కూడా గాలం వేస్తాడనమాట. వేసిన తర్వాత ఇంకా బాబీ అలాగే చూస్తూ ఉంటే, ఒరే దగ్గరికి రా, అదిగో చూడు ఆ చేపలు ఎలా కొట్టుకుంటున్నాయో అది ఇది అనేసి పెద్ద ఆయన బాబీని చెరువుకి దగ్గరగా తీసుకువెళ్తాడనమాట. బాబీ కూడా ఆ పెద్ద అయిన మాటలు నమ్మి ఆ చెరువుకు దగ్గరగా వెళ్ళి, తాత ఎక్కడ చేపలు నాకు కనపడట్లేదు అది ఇది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా బాబీ అంటూ ఉంటాడు, తాత త్వరగా నువ్వు ఆ గాలం లాగుతావా లేదంటే నన్ను వెళ్ళిపోమంటావా అంటూ ఉంటే, రే మనవడా ఇంకా చేప పడలేదురా అని చెప్పేసి చెప్తూ ఉంటే బాబీ అంటూ ఉంటాడు, నువ్వు చూడకుండానే పడలేదని ఎలా చెప్తావు తాత అనగానే, మాకు తెలుస్తుందిరా గాలంలో చేప పడగానే ఆ బరువు అని చెప్పేసి బాబీకి ఆ పెద్ద ఆయన చెప్పగానే బాబీ అంటూ ఉంటాడు, సరే తాత ఇప్పుడల్లా చేపలు పడేటట్టు లేవు, నేను వెళ్ళిపోతాను, నువ్వు చేపలు పట్టుకొని రాలే అని చెప్పేసి అంటూ ఉంటే, అమ్మో ఈ పిల్లోడు ఎలాగో వెళ్ళిపోయేటట్టున్నాడు అని చెప్పేసి, ఇదిగో మనవడా పడిందిరా చేప, పడింది చేప, నువ్వు కూడా లాగుదువురా చూద్దువురా అని చెప్పేసి బాబీని ఆ గాలానికి దగ్గరగా తీసుకుని వెళ్తాడనమాట. ఇంకా అప్పటికే అమ్మవారు ఉన్నారు కదా బాబీకి తోడుగా, అమ్మవారికి అర్థమైపోతూ ఉంటుంది వీడిని ఏదో చేయబోతున్నాడు అని చెప్పేసి ఇంకా గాలము బరువుగా పట్టేస్తుంది అన్నమాట. ఇంకా పాప మా పెద్ద అయినా లాగలేక, ఒరే మనవడ రారా నువ్వు కూడా లాగుదు అని చెప్పేసి ఇద్దరు కలిసి లాగి అతి కష్టం మీద లాగితే ఆ గాలానికి అమ్మవారి బొమ్మ ఉంటుందన్నమాట. ఇంకా పెద్ద అయిన అమ్మవారి బొమ్మని అనుమానంగా చూస్తూ ఉంటాడు, ఇదేంటి చేపలు పట్టే ఏరియాలో అమ్మవారి బొమ్మ వచ్చింది, అమ్మవారి మహిమగా ఉన్నట్టుంది అని చెప్పేసి ఆ బొమ్మ తీసి బాబీకి ఇస్తాడనమాట. బాబీ అమ్మవారి బొమ్మను దీర్ఘంగా చూసి కళ్ళకద్దుకొని అక్కడే ఒక గట్టు మీద పెడతాడు. అప్పుడే ఆ పెద్ద ఆయన అంటూ ఉంటాడు, పొట్టలో కొంచెం ఇబ్బందిగా ఉంది, నేను ఇప్పుడే బయటికి వెళ్ళొస్తాను మనవడా, కాస్త ఈ గాలం పట్టుకుంటావా అనగానే, ఓ సరే తాతయ్య గాలం నేను పట్టుకుంటా, మీరు త్వరగా రండి తాతయ్య, నా ఫ్రెండ్ని కోలుకోవాలి అని చెప్పేసి అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి కదా అంటూ ఉంటే, ఇప్పుడే వస్తామనవడా అని చెప్పేసి ఆ ముసలైన ఆ గాలము బాబీ చేతికి ఇస్తాడనమాట. బాబీ త్వరగా రా తాతయ్య అని చెప్పేసి ఇంకా చేప గురించి అలాగే చూస్తూ ఉంటాడా. ఈలోపే వెనకాల నుంచి నెట్టపోతాడనమాట బాబీని చెరువులోకి ఆ పెద్ద ఆయన. ఇంకా అమ్మవారు ఊరుకుంటారా చెప్పండి. బాబీని ఇలా నెట్టబోతూ ఉంటే బాబీ వెమ్మటే తాతయ్య అనేసి పిలుస్తూ వెనక్కి తిరిగి చూసేలోపు ముసలాయన చెరువులో పడిపోతాడనమాట. ఇంకా బాబీ చేతిలో ఉన్నటువంటి అమ్మవారి బొమ్మ అక్కడే పెట్టేసి ఇంకా చేతిలో కర్ర ఉంటుంది కదా బాబీ చేతిలో గాలం, తాత ఈ గాలం పట్టుకొని బయటికి రా తాత అని చెప్పేసి కల్మషం లేని మనసుతోటి పాపం హెల్ప్ చేయబోతూ ఉంటే అమ్మవారు అనుకుంటూ ఉంటారు, నా బాలభక్తుడికి నువ్వు అన్యాయం చేయాలనుకున్నావు, నువ్వు బతకడానికి వీలు లేదు అని చెప్పేసి ఆ చెరువులో మునిగిపోయేటట్టుగా చేస్తారన్నమాట. ఆ పెద్ద అయిన బాబీ కళ్ళెదుటే ఆ చెరువులో మునిగి చనిపోతాడు. ఇంకా బాబీకి భయం వేస్తుంది, చిన్నపిల్లోడు కదా పాపం. ఇంకా గబగబా అమ్మవారి బొమ్మ అక్కడే పెట్టి రోడ్డు మీద
పరిగెత్తుకుంటూ ఉంటాడు చెమట్లు కక్కుకుంటూ. ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా స్వర వాళ్ళు ఇంటికి వచ్చేసారు కదా, ఇంద్ర ఒక్కడు హాస్పిటల్లో ఉన్నాడు కదా. ఇంకా స్వర పూజకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటుందన్నమాట. అమ్మవారు బొమ్మ పెట్టి అక్కడే ప్రసాదాలు చేసి ఏర్పాట్లన్నీ చేస్తూ ఉంటే అప్పుడే సురేంద్ర స్వర దగ్గరికి వచ్చి, స్వర నేను హెల్ప్ చేయమంటావా నీకు పూజలు అంటూ ఉంటే, లేదులేండి నేను చేసుకుంటాను మీరు చూస్తూ ఉండండి అని చెప్పేసి స్వర గారు సురేంద్రకి జవాబు చెప్తూ ఉంటారనమాట. ఇక్కడ సీన్ అంతా కూడా ఆహా అలాగే ఇంద్ర వాళ్ళ పిన్ని ఇద్దరు చూస్తూ ఉంటారు. వెంటనే ఆహా ఇంద్ర వాళ్ళ పిన్నితోటి అంటూ ఉంటుంది, అత్తయ్య గారు ఇప్పుడు స్వర ఆ అమ్మవారికి పూజ చేసేస్తే ఆ అమ్మవారు దిగి వచ్చేసి కైలాని త్వరగా కోలుకునేటట్టుగా చేసి బాబీ ఎక్కడున్నా సరే కనపడేటట్టుగా చేసి ఇంకా స్వర ఇంద్ర ఆనందంగా ఉండేటట్టు చేస్తుందా ఏంటి అనేసి ఆహా పగలబడి నవ్వుతూ ఉంటుందన్నమాట. ఇంద్ర వాళ్ళ పిన్ని కూడా అలాగే నవ్వుతూ ఉంటే ఇంకా అప్పుడే ఆహా అంటూ ఉంటుంది, నాకు స్వర నవ్వటం అసలు ఇష్టం లేదు, స్వర ఎప్పుడు ఏడుస్తూ ఉంటేనే నాకు సంతోషంగా ఉంటుంది అత్తయ్య గారు, ఇంకా స్వర ఇలాగ పూజ చేయడం నాకు నచ్చట్లేదు, అలాగే సంతోషంగా ఉంటున్నా నాకు నచ్చదు అనేసి ఆహా చెప్పగానే, ఏంటి ఆహా ఇప్పుడు స్వర ఏడవాలి అంతే కదా, నువ్వు ఇక్కడే ఉండి చూస్తూ ఉండు నేను స్వరాన్ని ఎలా ఏడిపిస్తాను అని చెప్పేసి ఇంద్ర వాళ్ళ పిన్ని స్వర దగ్గరికి వెళ్తుందన్నమాట. ఇంకా అప్పుడే వెళ్ళి ఏంటమ్మా ఏం చేస్తున్నావు అనేసి అనగానే, ఏం లేదండి ఇంకా బాబీ త్వరగా ఇంటికి రావాలి అని చెప్పేసి ఆహా అనింది కదా, ఇంకా అలాగే వచ్చేసి కైలా జాగ్రత్తగా కోలుకొని ఇంటికి రావాలి, బాబీ త్వరగా ఇంటికి రావాలని అమ్మవారికి కఠినమైన పూజ చేస్తున్నాను అనగానే, ఏంటి కఠినమైన పూజ అంటున్నావు, బాబీను కైలా ఇళ్ళకు వచ్చేదాకా కూడా పచ్చి మంచినీళ్ళు కూడా తాగవా అనగానే, అవునండి తాగను తినను నేను అదే మొక్కున్నాను అని చెప్పేసి ఇంకా పాపం స్వర మంచిగా ఇంద్ర వాళ్ళ పిన్నికి చెప్తూ ఉంటే ఇంకా ఇంద్ర వాళ్ళ పిన్ని వెటకారంగా అంటూ ఉంటుందన్నమాట. ఆ లెక్కనైతే ఇంకా నువ్వు చచ్చిపోవాల్సిందేనమ్మా అనేసి అనగానే, ఏంటండి మీరు మాట్లాడే మాటలు అని చెప్పేసి ఇంకా స్వర అంటూ ఉంటుందన్నమాట. అప్పుడే ఇంద్ర వాళ్ళ పిన్ని అంటూ ఉంటుంది, డాక్టర్ గారు చెప్పారు కదా ఆ పాప కోలుకోవటం చాలా కష్టము, కాబట్టి తను కోలుకుంటుందో లేదో అని చెప్పేసి, అలాగే బాబీ గారు వెళ్ళిపోయాడు లేదంటే ఎవరన్నా తీసుకొని వెళ్ళిపోయాడు, వాడి ఇంటికి వస్తాడని నువ్వు ఎలా అనుకుంటున్నావు, ఆ రెండు కూడా తీరని కోరికలే కదా, ఆ రెండు తీరాలి అంటే ఈలోపు నువ్వు ఏమి తినకుండా తాగకుండా ఉంటే చచ్చిపోతావు కదా అందుకే మాట్లాడుతున్నాను అనగానే స్వర పాపం ఎక్కి ఇంకా స్టార్ట్ చేస్తుందన్నమాట. ఏంటండి అలా మాట్లాడుతున్నారు, శుభమా అని నేను పూజ చేసుకుంటూ ఉంటే మీరన్నీ ఎందుకు అలా మాట్లాడుతున్నారు, మీకు ఇష్టం లేకపోతే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, అంతేగాని ఇంకా బాబీ రాడు కైలా కోలుకోదు ఇలాంటి మాటలన్నీ మాట్లాడమాకండి అని చెప్పేసి కోపడుతూ ఉంటుందన్నమాట. ఇంకా ఇలా సీన్ జరుగుతూ ఉంటే ఇంకా పలికే బంగారమైన సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ఈ విధంగా జరిగిందన్నమాట. సీరియల్ బాగుంది అరుణ, చక్కగా చెప్పావు అర్థమయ్యింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక బాదేసేయండి. ఇంకా పలికే బంగారమైన సీరియల్ బాగుంది చక్కగా ఉంది అనుకుంటే మటుకు ఈ సీరియల్తో పాటు ఇంకొన్ని రకాల సీరియల్ అయితే చెప్తూ ఉన్నాను. ఇంకా మీకు ఏ సీరియల్ కావాలంటే ఆ సీరియల్ చక్కగా నా ఛానల్లో వినేసేయచ్చు అన్నమాట.